ఈ మ్యాచ్‌లో ఇండియా గెలవడం అనేది ప్రపంచ రికార్డ్. ఇంతవరకు ఇంత పెద్ద టార్గెట్‌ని అది కూడా కేవలం 10 ఓవర్‌లోనే ఫినిష్ చేసిన ఒక అంతర్జాతీయ జట్టు ఇంతవరకు లేదు. ఈ మ్యాచ్‌లో ప్రతి బాల్ కూడా ఒక చరిత్ర సృష్టించింది. ఎందుకంటే టీమిండియా బ్యాటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి చేసింగ్ చేసేంత వరకు కూడా ఎక్కడ తగ్గకుండా మ్యాచ్‌ని చేసేసిన విధానం చూస్తుంటే 2023లో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ మీద 164 పరుగుల భారీ లక్ష్యాన్ని 9.4 బంతుల్లోనే పూర్తి చేసిన ఇన్నింగ్స్‌ని గుర్తుకు తెచ్చింది. నిజానికి టీ20లో క్లాస్ ఇన్నింగ్స్ అనేది అస్సలు పనికిరాదు. పూర్తిగా మాస్ లేదా పక్కా కమర్షియల్‌గా ఆడాలి. బంతి ఎలా వచ్చిందా అన్నది కాదు టాపిక్ ఇక్కడ. బంతిని ఎంత బలంగా కొట్టామా, ఫీల్డర్స్‌కి అందకుండా బౌండరీ ఎలా వెళ్ళిందా అన్నది పాయింట్. ఈ విషయంలో అభిషేక్ శర్మ మాత్రం పూర్తిగా సక్సెస్. ఎందుకంటే అతను కొట్టి బంతిని బలంగా కొట్టడంలో కూడా టెక్నిక్ ఉపయోగించి కొట్టడం వల్ల అతను ఎక్కువ సిక్స్‌లు మరియు ఫోర్సు ఇతర బ్యాట్స్‌మెన్స్ కన్నా సాధించగలుగుతున్నాడు. ఇదే టెక్నిక్ మన వన్‌డే టీంలో కెప్టెన్‌గా ఉన్న శుభ్మన్ గిల్‌కి లేదు. కాబట్టి అతని టీ20 నుంచి పక్కన పెట్టడం భారత్‌కి చాలా మంచి పని చేసింది. అయితే ఇక టీమిండియా ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి కివీస్‌కి బ్యాటింగ్ అప్పగించింది. మొదటి నుంచే కూడా కివీస్‌ని ఒక ఆట ఆడుకున్నారు మన ఇండియన్ బౌలర్స్. యాక్చువల్లీ ఈ పిచ్చి అటు మొదటి బ్యాటింగ్‌కి, రెండవ బ్యాటింగ్‌కి చక్కటి అనుకూలంగా ఉంటుంది. కానీ మన బౌలర్సు న్యూజిలాండ్‌ని మొదటి నుంచి ట్రబుల్ చేస్తూ కంట్రోల్‌గా బౌలింగ్ చేశారు. పైగా ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇవ్వడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేస్తుందన్న ఆశలైతే ఎవరికీ లేవు. కానీ బుమ్రా తన 4 ఓవర్ల స్పెల్‌లో 17 పరుగులు ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ కేవలం మొదటి ఇన్నింగ్స్‌లో 158 పరుగులకి లిమిట్ అయింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా మొదట్లో వికెట్లు పడినా కానీ చివరి వరకు 10 ఓవర్ల వరకు ఎక్కడా తగ్గేది లేదు అన్నట్లుగా ఆడింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆడిన షాట్స్ ఒక అద్భుతం. ప్రతి బాల్ రికార్డు కోసమే కొట్టిన షాట్లాగా ఉంది. అతను 14 బంతుల్లోని హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ. యువరాజ్ సింగ్ 12 బంతుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు చేస్తే ఇప్పుడు మన అభిషేక్ శర్మ 14 బంతుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. అఫ్కోర్స్ 12 బంతుల్లో అది కూడా ఇంటర్నేషనల్లో మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ మరలా ఆ రికార్డు క్రియేట్ చేయడం అనేది దాదాపు అసంభవం. దాన్ని క్లోజ్గా వెళ్ళవచ్చు కానీ ఆనాడు యువరాజ్ సింగ్ ఒక్క ఓవర్లో 6 సిక్స్‌లు వేయడం వలన అది సాధ్యమైంది. కానీ ఇప్పుడు అంటే ఆ సిచ్యువేషన్ అందరికీ రాదు. బహుశా రాకూడదని కూడా కోరుకుంటున్నాను. సో ఏదేమైనప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మతో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అద్భుతమైన మెరుపు ఇన్నింగ్స్‌తో తనదైన షాట్లతో ఆడిన తీరు నిజంగా మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఉంటే ఈరోజు 300 స్కోర్ పైగా వెళ్ళేది అనిపించింది. నిజానికి ఈ మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లోనూ కివీస్‌కి గెలిచే అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో టీమిండియా టాస్ గెలిచిన వెంటనే రెండవ టీ20లో ఎలా అయితే మొదట బ్యాటింగ్ తీసుకుని మ్యాచ్‌ని గెలిచామో అదే విధంగా అదే ఫార్ములా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తర్వాత న్యూజిలాండ్‌కి బ్యాటింగ్ అప్పగించడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఈ 5 టీ20ల సిరీస్‌ని టీమిండియా 3-0తో సిరీస్ ఇంకొక 2 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కైవసం చేసుకోవడం ప్రపంచ కప్‌కు ముందు ఒక సానుకూల దృక్పథమే కాదు, టీమిండియా ఉన్న బలాబలాలు ఎక్కడెక్కడ తగ్గించుకోవాలి, ఎక్కడెక్కడ మెరుగుపరుచుకోవాలి అన్న దాని మీద పూర్తి అవగాహన ఏర్పడడానికి ఈ సిరీస్ ఇండియన్ టీ20 జట్టుకి చాలా అద్భుతంగా
ఉపయోగపడుతుంది. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి అతని ఫామ్ తిరిగి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. అతను అద్భుతమైన కెప్టెన్సీతో టీ20లో టీమిండియాని ఇంతవరకు ఒక్క సిరీస్ కూడా కోల్పోకుండా టీమిండియాని నడిపిస్తున్నాడు. ఇతని కెప్టెన్సీలో మనం ప్రపంచ కప్ ఆడడం టీమిండియాకి చాలా సానుకూల అంశం. ఇక రాబోయే ప్రపంచ కప్ కోసం సూర్యకుమార్ సన్నద్ధాలు ఎలా ఉంటాయో మరియు జట్టులో ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి ఇదే టీం ప్రపంచ కప్ వరకు కొనసాగుతుంది. సో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా టీంని ముందుకు బలంగా నడిపించగలిగితే ఇదే విధంగా నెక్స్ట్ టైం కూడా టీమిండియా 2026 టీ20 వరల్డ్ కప్ని ఈజీగా గెలిచే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.